హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. మనం ఈరోజు 4 ఇయర్స్ పాపకండి లెహంగా మీదకి బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. ముందంతా బాగా ఫ్రిల్స్ అయితే పెట్టాను. అలాగే పఫ్ హ్యాండ్స్తో బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ముందుగా బ్లౌజ్ పొడవు అలాగే వెడల్పు అయితే చూసేసుకొని నేను లైనింగ్ పీస్ అనేది మనకి ఎంత పడుతుందో ఆ విధంగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. మనకి ఎంత పడుతుందో అంత అయితే నేను కట్ చేసి దానిలో మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇలాగైతే లైనింగ్ అనేది నేను ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేశాను. మనకి పొడవు చూసుకొని కరెక్ట్గా పొడవు దగ్గరికి కటింగ్ అయితే చేసి సపరేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్లౌజ్ ఈ పొడవు అయితే ఉంది మనకి. సో ఈ విధంగా చూడండి, ఇదనమాట. డబల్ ఫోల్డింగ్ మీద ఉంది. చూడండి, ఒక 1 ఇంచ్ వచ్చేసి అలా సైడ్కి వదిలేసి ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండేలాగైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కింద ఖర్చు కోసం చిన్న అంచులు అనేవి నీట్గా లేవు కాబట్టి కొంచెం కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి, అది వచ్చేసి మనకి ఒక డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాను కదా. ఇప్పుడు ఆ డబల్ ఫోల్డింగ్ చివర 1 ఇంచ్ అయితే వదిలేసి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఉక్సులు కాజాల కోసం అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసం అలా వదిలేసాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయితే చూసుకుంటున్నాను. చూడండి, చంక అయితే ఇక్కడ నేను చంక ఆమ్ రౌండ్ కోసం లో వచ్చేసి 5 అయితే తీసుకున్నాను. 5 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ నెక్ కూడా నేను 5 తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 ఇంచెస్ నెక్ కోసం, అలాగే 3 ఇంచెస్ షోల్డర్ కోసం అనమాట. ఇప్పుడు 1 ఇంచ్ వచ్చేసి ఆమ్ రౌండ్. చూడండి, ఇలా షేప్ అయితే ఇచ్చేసాను. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెక్ కూడా చూడండి, మనకి ఖర్చు కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూసుకుంటే ఇక్కడికి ఒక 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం సరిపోతుంది. సో దానికోసమని ఒక ఐడియా కోసం నేనైతే ఇలాగా గీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇలా వస్తుంది మనకు స్టిచ్ అనేది. మిగిలిందంతా ఖర్చు కోసం అనమాట. అలాగే నెక్ చూడండి, నెక్ వచ్చేసి డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్. ముందైతే నేను చంక ఆమ్ రౌండ్ షేప్ అయితే కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే సైడ్ కూడా ఓపెన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది ఖర్చు అనమాట. ఇది వచ్చేసి నెక్ పార్ట్. ఇప్పుడు నెక్ పార్ట్లో ముందుగా నేను బ్యాక్ నెక్ అయితే కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో రౌండ్ షేప్ అనేది ఇలాగా ఇస్తున్నాను. నెక్ వెడల్పు 2 ఇంచెస్, అలాగే డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ కూడా నేను ఇలాగ డ్రా చేసుకుంటున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డ్రా అయితే చేసుకోండి. నేనైతే ఇలాగా డ్రా చేసుకున్నాను. చూడండి, కొంచెం లోపలికి కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే తిరగేసుకోవడం కోసం అనమాట. లైనింగ్ మెయిన్ క్లాత్ ఫ్యాబ్రిక్ను ఖర్చు పట్టించి మనం స్టిచ్ చేసుకున్నప్పుడు తిరగేసినప్పుడు ఖర్చు అయితే సరిపోతుంది. ఖర్చు కోసం నేను లోపలికి కట్ చేశాను. ఇంతే ఫ్రెండ్స్, మనకు బాడీ పార్ట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందాం. మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడమే. చూడండి, ఇది మనకి మిగిలిన క్లాత్. ఈ క్లాత్లో వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అయితే నేను తీసేస్తున్నాను. హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ చెప్పారు. అలాగే పొడవు వెడల్పులు అయితే మెజర్మెంట్స్లో నేను తీసుకున్నాను. హ్యాండ్ పొడవు వచ్చి 6 అనమాట. వెడల్పు వచ్చేసి 8, అంటే 4 ఇంచెస్ వస్తుంది 4 ఫోల్డింగ్స్ మీద. చూడండి, ఇదిగో నేనైతే 6.5 తీసుకున్నాను ఖర్చుతో కూడా కలిపి. అలాగే డౌన్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఇచ్చాను. ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ షేప్ అనేది ఇలా మార్క్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అంతే, చాలా నీట్గా పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. అంతే ఫ్రెండ్స్, స్టిచ్ చేసేటప్పుడు మీకు పఫ్ హ్యాండ్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఈ లైనింగ్స్ అనేవి పెట్టేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకుందాం.
ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. కింద ఫ్రిల్స్ వస్తాయి కదా, ఫ్రిల్స్ కోసం నేను క్లాత్ అయితే కటింగ్ చేయలేదు ఇందాక లైనింగ్లో. సో అందుకని చెప్పేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడు ఇలా ఒక 3 ఇంచెస్ ఫోల్డింగ్ చేసి తీసుకుంటున్నాను. లైనింగ్ కూడా తర్వాత కటింగ్ చేస్తాను ఫ్రెండ్స్ స్టిచ్ చేసేటప్పుడు. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి 2 పార్ట్స్ అనేవి వచ్చేసాయి, బ్యాక్ అండ్ ఫ్రంట్. ఇలా కటింగ్ చేసుకొని నీట్గా చిన్నపిల్లలకి అయితే మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చండి. మన పిల్లలకి మనమే, చాలా సింపుల్. ఇది వచ్చేసి లెహంగా మీద బ్లౌజ్ పీస్ అనమాట. నేను ఎలా స్టిచ్ చేశాను అనేది ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. మెయిన్ స్టిచ్ అనేది ఇక్కడ వస్తుంది ఈ మార్కింగ్ మీద. ఇలా మార్కింగ్ మీద మెయిన్ స్టిచ్ చేసి తిరిగేసుకున్నప్పుడు మనకు నెక్ అనేది కరెక్ట్ వస్తుంది షేపు. నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేది మీరు స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. లైనింగ్ కూడా నేను కటింగ్ చేసేస్తున్నాను. డైరెక్ట్ మనం స్టిచ్ చేసేసుకోవడమే. అలాగే హ్యాండ్స్ కూడా మిగిలిన ఫ్యాబ్రిక్లో హ్యాండ్స్ని కూడా మనం కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ ప్లస్ మనకి ఫ్రంట్ వైపు ఫ్రిల్స్ కోసం క్లాత్ అయితే కావాలి. మిగిలిన క్లాత్ని అయితే నేను ఆ విధంగా యూజ్ చేసుకుంటున్నాను. క్లాత్ ఎక్స్ట్రా అనేది మనం తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సైడ్లో వచ్చింది. దీన్ని నేను ఫ్రిల్స్ కోసం హ్యాండ్స్ కోసం యూజ్ చేస్తాను. క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదండి. వేస్ట్ చేస్తే మనకి క్లాత్ అనేది సరిపోదు. సో అందుకని చెప్పి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీస్ని నేను అడ్జస్ట్ చేసి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఈ మిగిలిన క్లాత్ని మనం కింద ఫ్రిల్స్ కోసం యూజ్ చేయాలి. ఇది వచ్చేసి హ్యాండ్స్కి కింద అంచు కోసం అనమాట. దానికోసం ఈ పీస్ అనేది నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఇందాక కట్ చేసిన ముక్కలు ఫ్రిల్స్ కోసం, ఇది అంచు కోసం హ్యాండ్స్ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ వైపు బ్లౌజ్కి అండ్ బ్యాక్ వైపు వచ్చేసి ఫ్రిల్స్ పెట్టాలి కదా, దానికోసం మనం అయితే యూజ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. నేనైతే నెక్ అనేది చాలా సింపుల్గా ఫ్యాబ్రిక్ దీనికైతే నేను క్యాన్వాస్ అయితే యూజ్ చేయట్లేదండి. క్యాన్వాస్ కానీ మెడ పీస్ అయితే ఏమి యూజ్ చేయట్లేదు. ఓన్లీ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకొని డైరెక్ట్ స్టిచ్ అయితే వేసి తిరిగేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల చాలా సింపుల్గా వస్తుంది. ఈ క్లాత్ అనేది చాలా స్టిప్గా ఉంది కాబట్టి మనకి నెక్ ఈ విధంగా వేసుకున్నా చాలా నీట్గా వస్తుంది. సిల్క్ క్లాత్ అయినప్పుడు మనం క్యాన్వాస్ వాడుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా స్టిప్ వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను ఇలా స్టిచ్ అనేది వేసి తిరిగేసుకుంటున్నాను. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. చాలా ఈజీగా బిగినర్స్కి అయితే చాలా సింపుల్గా వస్తుంది. కొత్తగా ట్రైలింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ ట్రిక్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నచ్చితే మీరు ఫాలో అవ్వండి. చూడండి, అక్కడక్కడ కట్స్ అనేవి ఇస్తున్నాను. ఇలాగ కట్స్ అనేవి ఇచ్చేసి బ్లౌజ్ని మనం నెక్ అన్ని తిరిగేసుకుంటే చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. చూడండి, లైనింగ్ అనేది ఇలా లోపలికి మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చేలాగా నేను ఇట్లాగా తిరగేసుకుంటున్నాను. ఇలా అని మెయిన్ నెక్ మీద ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద. అలా వేసుకోవడం వల్ల మనకి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇంకో స్టిచ్ అయితే నెక్ మీద నేను మెయిన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా నేను తిరిగేసుకుంటున్నాను. ఇలాగే నెక్ పార్ట్స్ రెండు అయితే నేను ఇలాగే తిరిగేస్తాను. మీకు ఈ టిప్ యూజ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మిగిలిన స్టిచ్చింగ్ వీడియో కూడా చూసేయండి ఫ్రెండ్స్.
ఈ వీడియో మిగిలింది, వాయిస్ అయితే ఇవ్వట్లేదు, చూసేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.